హలో సార్. హ్మ్. ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే 1½ ఇయర్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి కూటమి పరిపాలన. ఎలా అనిపిస్తుంది మీకు? చెత్త అనుకుంటున్నాను. ఇంకేదంటే వాడు జగన్ గాడు కొంత ఎన్జిఓస్కి అన్యాయం చేశాడు. 2018 నుంచి ఏరియర్స్ ఒకటి రావాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీకి, రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీకి అందరికీ రావాలి. కానీ వాడు ఇవ్వలేదు. వాడు ఏం చేశాడు? సెప్టెంబర్ నుంచి ఒక 4 ఇస్తాం ఇలా చేస్తానని జగన్ అన్నాడు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు అలాగే చేస్తున్నాడు. నిన్నొచ్చి ఎన్జిఎస్, నిన్న కాదు మొన్న ఎన్జిఎస్ నాయకులతోటి మీటింగ్ పెట్టాడు. మీటింగ్లో ఏమీ తేల్చలేదు. నిన్న వాళ్ళ క్యాబినెట్ అయింది. క్యాబినెట్లో కూడా ఏమి అవ్వలేదు. ప్రభుత్వాలు అంటే వీళ్ళు ఏ బియ్యం తింటారో మామూలు ఉద్యోగస్తులు కూడా అదే బియ్యం అదే రేటుగా కొనుక్కుంటారు కదా. డిఏలు పెంచడం లేదు, ఏరియర్స్ ఇవ్వటం లేదు, పిఆర్సీ ఇవ్వటం లేదు. పిఆర్సీ 2023లో ఇవ్వాలి. ఇంతవరకు పిఆర్సీ ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే ఎన్జిఎస్ మనుషులు కాదా? మనుషులే కదా. నెక్స్ట్ ఫ్రీ బస్సు అని అంటున్నారు. ఫ్రీ బస్సు అనేది ఎందుకు వచ్చింది? ఆడవాళ్ళు వేస్తేనే వీళ్ళు గెలిచారు, ప్రభుత్వాలు వచ్చాయి. ఇది కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎందుకు అంటే ఆడవాళ్ళు వేస్తేనే ఓట్లు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మగోడు ఎవడ వేయలేదా? మగోళ్ళు కూడా వేసారు కదా. మగోళ్ళు వేస్తేనే కదా వచ్చే. లేబర్ అవని, ఆఫీసర్లు అవని, మధ్యతరగతి వాళ్ళు అవని, ఎవరు అవని. ఫ్రీ బస్సు వల్ల ప్రజల మీదే మరి భారం పడుతుంది అనుకోవచ్చా? మళ్ళా బ్రహ్మాండంగా. ఇప్పుడు 10 రూపాయలు టికెట్ ఉండేది మగవాడికి, ఇప్పుడు ఏమీ లేదు. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10 రూపాయలు టికెట్ ఉండేది. దాన్ని ఏం చేస్తున్నాడు? 20 రూపాయలు చేస్తున్నాడు. ఆడదాని రేటు మగవాడి మీద పడుతుంది కదా. ఎందుకు ఫ్రీ బస్ అనేది ఎందుకు పెట్టాలి? నెక్స్ట్ ఇప్పుడు ఆడవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. వీళ్ళు ఎవరన్నా చెక్ చేస్తున్నారా? ఎవరు చెక్ చేయటం లేదు. ఒక్కొక్కళ్ళ ఇంట్లోనూ చెక్ చేసేటప్పుడు బంగారం గాజులు, బంగారం వస్తువులు అన్నీ ఇంట్లో పెట్టి బయట నుంచి ఒక పాక దగ్గర అక్కడ నిలబడి ఇచ్చేసారు. వాళ్ళు ఇల్లు ఎక్కడ గేట్ అని సీక్రెట్గా చెక్ చేస్తారా? వీళ్ళు వచ్చి ఆది ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి? చెక్ చేసి వాళ్ళు తీసి ఇవ్వచ్చు కదా. తీయటం లేదు. నెక్స్ట్ రేషన్ కార్డు. మొగుడొచ్చి ఎన్జిఓ, పెళ్ళం పేరుని రేషన్ కార్డు ఇస్తాను. మొగుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో తెలుసుకోవడం బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఉన్నది కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుందా? ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి టైంలోనూ కూడా ఎక్కడిచ్చారు? ఇదే విధంగా జరుగుతుంది. ఏంటి ప్రభుత్వాలు ఏంటి అంటే ఉద్యోగస్తులు నాశనం అయినా పర్లేదు. అంటే ఉద్యోగస్తులకి ఇవ్వకుండా పేదవాళ్ళకి మనం సాయం చేయాలి, పేదవాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు అనుకోవచ్చు. లోకంలో పేదవాడు ఎవడున్నాడు చెప్పండి? లోకంలోనూ ఓన్లీ మనం ఒక రాష్ట్రం తెచ్చేద్దాం, త్రూఅవుట్ ఇండియా అక్కర్లేదు. పేదవాడు ఎవడున్నాడు? ఒక అడుక్కున్నాడు రోజుకి 1500, 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. మినిమం ఎవరన్నా సార్ రూపాయి వేస్తారు. రూపాయి ఏంటి? 10 రూపాయలు ఇవ్వనే డిమాండ్. ఎక్కడ ఇచ్చేస్తున్నారు? ఎవడు పేదవాడు ఉన్నాడు? ఇప్పుడు మధ్యతరగతి కూలోడు ఉన్నాడు, చదువు సంజయ్ భార్యాభర్త వెళ్ళి కూలి పని చేసుకుంటున్నారా? వాళ్ళకి ఒక రోజుకి ఒక 1000 రూపాయలు మినిమం. మన తక్కువలో తక్కువ 1000 రూపాయలు తెచ్చుకుందాం. ఆడదానికి ఒక రేటు, మగవాడికి ఒక రేటు ఉంటుంది కూలీలోను. తాపీ మేస్త్రిలో కానీ ఎవరన్నా సరే లేబర్ దాంట్లో వాళ్ళకి అని సరే ఎందుకు ఇవ్వాలి? ఎన్జిఎస్ తాలూకుది. నెక్స్ట్ మెడికల్ తాలూకు తీసేశారు. ఎందుకు తీసేశారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నా కళ్ళు మూసుకున్నా. వీళ్ళు ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి రోగం వస్తే లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆడు మనిషే, ఒక ఎంప్లాయీ మనిషే. ఎంప్లాయీ తాలూకుది ఇచ్చేస్తే లేదండి మీకు డబ్బు ఇవ్వటం లేదండి అంటే ఆడికి డబ్బులు ఇచ్చేటప్పుడు వీడికి ఎందుకు ఇవ్వటం లేదు? వీడికి ఇవ్వాలి కదా. ఎందుకు చేస్తే తీసేస్తున్నారు? ప్రభుత్వాలు ఏంటి అంటే మగవాడు సంపాదన. ఇప్పుడు మగవాడు ఉన్నాడు, మగవాడి దగ్గర అంటే ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు.
ఉద్యోగస్తుడి దగ్గర తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది. నువ్వు తల్లికి ముసలి వయసులో పెన్షన్ ఇవ్వరు. మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు కదా, మీకెందుకమ్మా అని అనేస్తున్నారు. ప్రైవేట్ దాంట్లోనే కొడుకులు మొగుడు వాళ్ళు ప్రైవేట్ దాంట్లో లక్షల జీతాలు ఉంటాయి, కానీ వీళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి పెన్షన్ అనేది? ఎందుకు ఇవ్వాలి? నెక్స్ట్ ఫ్రీ బస్ అనేది ఎందుకు ఇవ్వాలి? పథకాలు అనేది కరెక్ట్ కాదంటారు. పథకాలు అనేది నాశనం చేసి ఇలా ఇప్పుడు ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి పెట్టారు, దాని ఎఫెక్ట్ ఎంతవరకు అవుతుంది? హౌస్ ట్యాక్స్ పెంచేస్తారు, ఎలక్ట్రిసిటీ బోర్డు పెంచేస్తారు, ప్రతి వస్తువు మీద రేటు పెరిగిపోతుంది. వీడికి దీనికి పెట్టేది ఎంత పెడుతున్నారు? వీళ్ళకన్నా ఎందుకు ఇవ్వాలి? నేను ఎన్జిఓస్కి మాత్రం అన్యాయం చేస్తున్నారు. అంటే వీళ్ళే మనుషులా? అంటే ఎన్జిఓస్ మనుషులు కాదా? సో డిమాండ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఆర్సీ కానీ ఇవన్నీ ఏం లేదంటారు, సరెండర్ గానీ ఇవన్నీ ఇవ్వట్లేదు అంటారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కి జూన్కి సంవత్సరం అయిపోయింటే 13 నెలలు, ఇప్పుడు 15 నెలలు. 15 నెలలు అంటే 4 డిఏలు. 4 డిఏల్లోని ఏది ఎక్కడిచ్చాడు? మొన్న ఎన్జిఓస్ తోటి 15 సంఘాలతో మీటింగ్ అన్నాడు. 15 సంఘాల మాట నువ్వు ఎక్కడ తీసుకున్నావు? మళ్ళీ నాకు వచ్చి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. దేనికి చేసావు? దేనికి చేసావు? అంటే లేబర్ వేస్తేనే నువ్వు గెలిచేస్తావా? మిగతా వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా వేస్తున్నారు కదా ఓటు హక్కు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరూ వేస్తున్నారు. ఎవరు వేశారు? ఇక్కడ పార్టీతో సంబంధం కాదు. ఇప్పుడు ఎన్జిఓస్ కానీ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి కూడా పెన్షన్ వస్తుంది. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 60 దాటి షుగర్లు బీపీలు వచ్చేసే జబ్బులు వస్తాయి. వచ్చిన పెన్షన్లోను నువ్వు సగం డబ్బులు దానికి ఇచ్చేసేస్తా. ఇంకా ఆడేటిపోతే ఆడికి పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు చేయాలి కదా. ఇప్పుడు పోనీ పెళ్ళి అయిపోయినా వాళ్ళు ఏదన్నా డెలివరీ టైంకి వస్తే డెలివరీ అయ్యేటప్పుడు హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుందండి మినిమమ్? మీరు చెప్పండి, ఎంత అవుతుంది? సిజరీన్ చేయడు, కంపల్సరీ సిజరీన్ చేస్తాడు. సిజరీన్ నార్మల్ డెలివరీకి కూడా సిజరీన్ ఆడి కంపల్సరీగా చేస్తాడు, కంపల్సరీ. దానికి ₹1,00,000 వేస్తాడు. 2 కుట్లు వేసి ₹1,00,000 లాగేస్తాడు. ఇంకా తెలంగాణ అన్నావా? తెలంగాణ అసలు ఇది మీరు ఇందాక డ్రైనేజ్ గురించి ఇచ్చారు, ఇక్కడ సముద్రం లేదు. నెక్స్ట్ డ్రైనేజ్ ప్రాబ్లం ఎంచేతంటే కాలువలు లేవు. కాలువలు తవ్వినా నీరు ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఇప్పుడు ఊరు మునిగిపోయిందంటే ఇది ప్రభుత్వం తప్పు కాదు. పూర్వం నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికే సముద్రం లేదు. ఇప్పుడు ఆంధ్ర ఉందంటే ఆంధ్రాలోనే 8 దిక్కులో 6 దిక్కులో సముద్రం ఉంది. వచ్చే నీరు సముద్రంలోకి పంపిస్తారు. అప్పుడు అరగంటలోనే ఆంధ్రాలో క్లియర్ అయిపోతుంది, నీరు ఉండదు, ఎవడు చూడక్కర్లేదు. ఇక్కడ తెలంగాణలో సముద్రం అనేది లేదు. లేనప్పుడు మూసీ నగర్ అంటే ఆక్యుపై చేస్తారు చాలా మంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.